వైకుంఠ ద్వార దర్శనాలు వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆలయాన్ని దివ్యంగా సుందరంగా తీర్చిదిద్దారు దాతలు. అయితే 3 రోజుల పాటు పక్క ప్రణాళికతో కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో ఆలయాన్ని అద్భుతమైన రీతిలో అలంకరించారు. సుమారు 1.7 కోట్ల రూపాయలు అలంకరణకు వెచ్చించారు దాతలు. టీటీడీ సిబ్బంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయం కారణంగా టీటీడీ అధికారుల తీరుపై దాత ఆగ్రహం వ్యక్తం చేశారు. We all have done with good faith on the same page. You need to encourage people who come with enthusiasm to do. You cannot bring down all this. No, you can't bring down all this. దాతల సాయంతో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేస్తుంది టీటీడీ. మొదటి రోజు, 4వ రోజు, 7వ రోజు ఆలయంలో దాతల సహకారంతో ప్రత్యేక పుష్ప అలంకరణ చేస్తున్నారు టీటీడీ అధికారులు. అయితే 7వ రోజు సందర్భంగా బెంగళూరుకి చెందిన దాత సునీత గౌడ్ సహకారంతో పుష్ప అలంకరణ చేయించారు టీటీడీ అధికారులు. 1,70,00,000 రూపాయల వ్యయంతో విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పుష్పాలు, విగ్రహాలతో అలంకరణ చేయించారు సునీత తిమ్మగౌడ్. Nights we have not slept and we are doing everything. No, you don't have any this thing decency of calling us and discussing it with us. అయితే ఇవాళ ఉదయం దాతలకు సమాచారం ఇవ్వకుండా విగ్రహాలను ట్రాక్టర్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారంటూ టీటీడీ అధికారులను దాత సునీత నిలదీశారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం శ్రీవారి ఆలయ అలంకరణ కోసం 2వ ఏడాది విరాళం ఇచ్చామన్నారు. చివరి స్లాట్ ను తమకు ఇచ్చారని, 3 నెలల ముందే ప్రణాళిక ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని ఆలయ అలంకరణ చేయించామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులే ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం భవ్యం కాదని తెలిపారు. ఈ అంశంపై సునీతను టీటీడీ అధికారులు శాంతింపజేశారు. స్వామివారి వివిధ రూపాలు కలిగిన విగ్రహాలను ట్రాక్టర్లో పెట్టిన సిబ్బంది తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాధారణంగా ఆలయంలో ఇతర కాంస్య విగ్రహాలు ఉండరాదనే ఉద్దేశంతోనే తొలగించారని, తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సునీతకు అధికారులు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. Second year we are doing Andi Vaikunth Ekadashi. Everybody has a slot of 3 days. So they gave me the last slot and we did a job that we can, and we took 3 months in planning Andi. We took all their permission. This is not a done thing. We don't come here to make money. We come here to serve the Lord. And we had a volunteer team with us. And we had 5 designers working on everything. One from Coimbatore, one from Hyderabad, from everywhere. Each one was working on one section. They don't give us time to perform what we want. We bought flowers from all over the world, and we bought flowers, and it was costing us more than 15 lakhs. You know, when we buy 15 lakhs cut flowers, and we buy 25 lakhs of traditional flowers, and if we don't get the chance to do what we like for the Lord, and they approved all the designs, he himself stood and he gave us permission. See, the stress that we have put over there is 15 lakhs. Yesterday he gave us such a hard time saying that Kondapaina crane ravachu. The temple there is no crane allowed. And in Chopesi they spoiled the design. Still I put it like that. Balaji wanted it like that. It is like that. And it is our hard work and we are doing. It is not a small thing. It is something big. It is our emotions they are playing with. Our love and affection that we are given. And our this thing, you know, prayers that we come here to offer on a Vaikunth Ekadashi. Is this the way you do it? Oka devotee offer chesta undadi God ke when they're doing it with their heart. You can't just stamp on it and walk over it.
ఇవాళ ఉదయం దాతలకు సమాచారం ఇవ్వకుండా విగ్రహాలను ట్రాక్టర్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారంటూ టీటీడీ అధికారులను దాత సునీత నిలదీశారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం శ్రీవారి ఆలయ అలంకరణ కోసం 2వ ఏడాది విరాళం ఇస్తున్నామని చెప్పారు. చివరి స్లాట్ ను తమకు ఇచ్చారని 3 నెలల ముందే ప్రణాళిక ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని ఆలయ అలంకరణ చేయించామన్నారు. అయితే అనుమతులు ఇచ్చిన అధికారులే ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం భావ్యం కాదని తెలిపారు సునీత. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. రైట్ శివాని, ఏదైతే వైకుంఠ ద్వారదశ సందర్భంగా ప్రతి 5 రోజులకు ఒకసారి శ్రీవారి ఆలయ అలంకరణ మారుస్తుంటారు. ఇందులో భాగంగా ఎవరైతే దాత సునీత తిమ్మ అనే ఆమె మహిళ ఉందో ఆమె విరాళం అందించారు. అయితే ఆమె అలంకరించిన స్వామివారి ప్రతిమలను పూలను తొలగించడంపై ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి ఆలయం వద్ద అలాగే గొల్ల మండపము ఆలయం ఎదురుగా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని దాదాపు 3 నెలల ముందే ప్రక్క ప్రణాళికతో అనుమతి తీసుకొని 7 లక్షలు వెచ్చించి అన్ని రకాల పుష్పాలను సేకరించాం. 25 లక్షలు వెచ్చించి సాంప్రదాయ పూలు తెప్పించాం. కొండపైన గ్రేన్స్ ఫాలో లేదంటూ కూడా డిజైన్ మార్పు చేయమని చెప్పారు. ఇది చిన్న విషయం కాదు, చాలా వరకు భక్తుల మనోభావం ఉంచాం. వైకుంఠ దర్శనం ప్రతి ఏడాది మేము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా స్వామివారికి సేవ చేస్తూ ఉంటాం. ఆ రకంగా ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తొలగించడం మాకు బాధ కలిగిస్తుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు ముందు అవుతున్నారు. ఎందుకంటే స్వామివారిపై అచింతలమైన భక్తితో ఇలాంటి సేవ చేస్తుంటాం. అలంకరణ చూసి చాలా మంది భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ రకంగా మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్వామివారి ప్రతిమలు తొలగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాని. రైట్, థ్యాంక్ యూ సురేష్.